వచనంలో ఈ లోకముతాడు, అది కదా మన విశ్వాసం. అంత ఈజీగా ఈ ఆత్మపై పరమాత్మలో చేస్తారు. వెదకుచుండిరి హల్లెలూయా హల్లెలూయా రాజాదిరాజునకే హల్లెలూయా 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 రాజాదిరాజునకే హల్లెలూయా. చెప్పిన విధానం బట్టి దేవా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దేవా మరి వారికి మంచి ఆరోగ్యం మీరు దయచేయండి. మా తూర్పు ప్రాంతమంతా కూడా ఒక సుభిక్షముగా ఉండులాగిన ఇంకా అనేకమైన కార్యక్రమాలు వారు చేయడానికి తగిన జ్ఞానమును మీరు అనుగ్రహించి ఎటు వెళ్ళినా కూడా మీ సన్ని తోడుగా ఉంచి ఈ కుటుంబాన్ని ఇంకా నువ్వు వర్ధిల్లింపచేయమని చైతన్య ఏదో రథం అంటారు మా దాంట్లో, మరి మీరేమంటారో తెలియదు. ఒకటి ఇవ్వమని ఏదో చేద్దామని అనుకోకండి. నీ సొంతంగా ఏమి చేయలేవు, చెడగొట్టడం తప్ప. నీ సొంతంగా నువ్వేమి చేయలేవు. దేవుడు నిన్ను బలపరచాలి. వాడబాడుతుండొచ్చు. ఈ లోకంలో స్వాస్థ్యం కలవరంతో కూడుకున్నదై ఉండొచ్చు. ఈ లోకంలో స్వాస్థ్యం క్షయమైనదై ఉండొచ్చు. కానీ ఆయన తిరిగి లేచుండ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే అంటే శాంతి, ఓర్పు, క్షమలను ఆచరణలో చూపెట్టినటువంటి క్రీస్తు శిలువపై రక్తం చిందించిన రోజు. బాధలను సైతం లెక్క చేయకుండా పాపుల కోసం ప్రాణం వదిలినటువంటి ప్రభువు ప్రాణం వదిలినటువంటి రోజు గుడ్ ఫ్రైడే. అందుకే క్రీస్తు మరణాన్ని, బోధనలను గుర్తు చేసుకునే రోజు గుడ్ ఫ్రైడే. యేసు చనిపోయిన 3వ రోజు బ్రతికి మళ్ళీ శిష్యులకు కనిపించాడని బైబిల్ చెప్తా ఉంది. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే ఆదివారాన్ని ఈస్టర్ పండుగగా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. గుడ్ ఫ్రైడేని హోలీ ఫ్రైడే అంటారు, బ్లాక్ ఫ్రైడే అంటారు, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. గుడ్ ఫ్రైడే నుంచి ఈస్టర్ వరకు యేసు ప్రభువు జీవితంలో జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రభువు ఇచ్చిన సందేశాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. మరి ఆయన మాటలు, పనుల్లో ప్రస్తుత సమాజానికి అవసరమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పస్కా పండుగ ఆచారం ప్రకారం భోజనం పెట్టిన వ్యక్తి అతిథుల కాళ్ళు కడగాలి. అందుకు శిష్యుల్లో ఒకరు ముందుకు రారు. యేసుప్రభు శిష్యుల్లో రానప్పుడు మరి వాళ్ళలో వాళ్ళే నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి అనే అహంకారంతో మాట్లాడుకుంటూ ఎవరు కూడా కాళ్ళు కడగడానికి ముందుకు రారు. అప్పుడు యేసుప్రభు నీళ్ళ పాత్ర తీసుకొని ఒక్కొక్క శిశువు కాళ్ళు కడుగుతాడు, వస్త్రంతో కూడా తుడుస్తాడు. అప్పుడు శిష్యులతో మనిషిని అహంకారం నాశనం చేస్తుంది, ఎవరిని వాళ్ళు తగ్గించుకోవడమే గొప్పతనం అని చెప్పి వారికి చెప్పడం జరుగుతుంది. అంటే మనలో అహంకారం అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు అని చెప్పి ఆయన చెప్పాడు. అహంకారం ఎప్పుడు ఉన్న మనిషి ఎప్పుడు కూడా జీవితంలో ఎదగడు అనేది ఆయన చెప్పిన మాటల్లో ఇది ఒక గొప్ప మాట. నన్ను నేను తగ్గించుకున్నట్లుగానే మిమ్మల్ని మీరు కూడా మరి తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా ఆయన సందేశం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రోజు ప్రభు ఇచ్చిన సందేశం నేటికి అవసరమే. ఆ రోజు ఆయన ఇచ్చిన ప్రతి సందేశంలోని ప్రతి వాక్యము, ప్రతి ఒక్క వర్డ్ కూడా మనము ఈరోజు మనం తప్పకుండా ఆచరించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ధనము, పదవి, బలం లాంటి వాటితో నేను గొప్ప, నేను ఎక్కువ అని చెప్పు